వాట్ ఏ మ్యాచ్ గైస్. కమాన్ లైక్ కొట్టండి. మన భారత మహిళల జట్టు వరల్డ్ కప్ సాధించింది. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. లైకులతో హోరెత్తించండి. కామెంట్ సెక్షన్ మీ కామెంట్స్ తో హోరెత్తించండి. చూశారు కదా మన భారత మహిళల జట్టు సమిష్టి కృషి, ప్రతిభ ఏ స్థాయిలో ఉన్నాయో. ముఖ్యంగా ఈరోజు దీప్తి శర్మ చూపించిన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిజానికండి ఆల్రౌండర్స్ మన భారత జట్టులో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల జట్టులో దీప్తి శర్మ లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండర్ మన భారత జట్టులో ఉంటే ఏ స్థాయిలో లాభం ఉంటుంది అన్నది బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, ఫీల్డింగ్ లోను తన ప్రతిభ చూపించి ఈరోజు 5 వికెట్లు తీయడము, డైరెక్ట్ త్రో రన్అట్ కొట్టడము క్రిటికల్ మూమెంట్ లో, అలాగే క్రిటికల్ మూమెంట్ లో 58 రన్స్ కొట్టడం 100 స్ట్రైక్ రేట్ తో. సో ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ దీప్తి శర్మ. ఎప్పుడో అమావాస్యకోసారి ఆడతాను, పున్నమకోసారి ఆడతాను, డక్అవుట్లు అవుతాను, ఎప్పుడో ఒకసారి ఆడతాను అన్నట్టు కాదు. మాక్సిమం అండి ఈ మొత్తం సిరీస్ లో కన్సిస్టెన్సీ ప్లే ఉంది దీప్తి శర్మది. ఫస్ట్ మ్యాచ్ లో మీరు తీసుకొని చూస్తే ఫస్ట్ మ్యాచ్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యింది. ఈ రోజు మనం ఆ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో చూసాం. ఇక మరో పక్క ఓపెనర్స్ స్మృతి మందన, షఫాలి వర్మ విషయానికి వస్తే స్మృతి మందన ఈరోజు కొంచెం స్లోగా ఆడినప్పటికీ, అంటే 77 స్ట్రైక్ రేట్ తో ఆడినప్పటికీ ఫస్ట్ వికెట్ భాగస్వామ్యాన్ని నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఆమె ఆడుకుంటూ వెళ్ళింది. నిజానికి మరి కాస్త ధాటిగా ఆడుతుంది స్మృతి మందన అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది జరగలేదు. కానీ మరో ఓపెనర్ షఫాలి వర్మ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అండి ఈరోజు. బాబా 111 స్ట్రైక్ రేట్ తో 78 బాల్స్ లో 87 రన్స్ బాది వదిలింది షఫాలి వర్మ. 7 బౌండరీస్ 2 సిక్స్లతో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ కు చుక్కలు చూపించింది. ఎప్పుడు వికెట్ పడుతుందా అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ బౌలర్స్ ను మార్చి ప్రయోగించిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే మొట్టమొదటి వికెట్ భాగస్వామ్యానికి తెర పడిందో ఆ తర్వాత కూడా షఫాలి వర్మ ధాటిగా ఆడుతూ రెండో వికెట్ కి దాదాపు 45 పరుగుల దాకా బాగానే జోడించారు. అయితే మరోపక్క 1 డౌన్ లో వచ్చిన జెమిమా రాడ్రిగ్స్ ఆమె ఈరోజు అనుకున్నంతగా రాణించలేదు. బ్యాటింగ్ లో 37 బాల్స్ ఆడిందండి. అంటే దాదాపు 6 ఓవర్స్ ఆడినటువంటి జెమిమా రాడ్రిగ్స్ 24 రన్స్ మాత్రమే కొట్టింది. అంటే ఫస్ట్ వికెట్ భాగస్వామ్యానికి అంత అద్భుతమైన పార్ట్నర్షిప్ ఉన్న తర్వాత రెండో వికెట్ కు ఇంకా భారీ పార్ట్నర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లేకపోతే 1 డౌన్ లో వచ్చిన బ్యాటర్ చాలా అద్భుతంగా ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చాలా ఈజీ క్యాచ్ ఓల్వాట్ కి ఇచ్చేసి జెమిమా రాడ్రిగ్స్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ మన కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ రోజు ఆడలేకపోయింది. లాబా ప్రయోగించినటువంటి అత్యద్భుతమైన వ్యూహంలో హర్మన్ ప్రీత్ కౌర్ చిక్కుకుంది. ఎక్స్ట్రాడినరీగా వచ్చినటువంటి బాల్ ని సరైన టైమింగ్ తో కట్ చేయలేక బోల్డ్ అయిపోయింది హర్మన్ ప్రీత్ కౌర్. సో ఈ రోజు మనకు బ్యాటింగ్ లో విఫలమయ్యింది అనంటే వీళ్ళిద్దరే, జెమిమా అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళిద్దరూ ఫ్లాప్ అయ్యారు. అక్కడే చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 338 రన్స్ ఆస్ట్రేలియా కొడితే సేమ్ గ్రౌండ్ లో మన సెమీఫైనల్స్ లో మన భారత్ జట్టు ఛేదించింది. మరి అలాంటి జట్టులో మొట్టమొదటి బ్యాటింగ్ కి దిగినటువంటి మనము 350 కొట్టాలా, 330 కొట్టాలా, ఆ స్థాయిలో వెళ్ళాలి కదా. ఏకదమ్న 1 డౌన్ లో వచ్చిన బ్యాటర్, అలాగే హర్మన్ ప్రీత్ కౌర్ మిడిల్ ఆర్డర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి బ్యాటర్ అవుట్ అయ్యేసరికి ప్రెజర్ బాగా పెరిగింది. కానీ ఆశ్చర్యకరంగా దీప్తి శర్మ మరోపక్క హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నప్పుడు కావచ్చు, అలాగే అమన్జోత్ కౌర్ ఉన్నప్పుడు కావచ్చు, రిచా ఘోష్ ఉన్నప్పుడు కావచ్చు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఆ పొజిషన్ లో వచ్చి 100 స్ట్రైక్ రేట్ తో, అంటే ఎక్కడ కూడా అండి స్ట్రైక్ రేట్ దిగకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడింది. దీప్తి శర్మ కొట్టినవి 3 బౌండరీస్ 1 సిక్స్ మాత్రమే. కానీ 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిందంటే ఇమ్మీడియట్ గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవతల వాళ్ళ మీద ప్రెజర్ పెంచడం మొదలు పెట్టింది. దీప్తి శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, మరోపక్క రైట్ హ్యాండ్ బ్యాటర్స్ గా వస్తున్నటువంటి వాళ్లకు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఛాన్స్ ఇస్తూ మధ్య మధ్యలో కొడుతూ ముప్పుతిప్పలు పెట్టింది. ఇక అమన్జోత్ కౌర్ ఈరోజు అనుకున్నంతగా రాణించలేదు. చాలా తొందరగా అమన్జోత్ కౌర్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ ఫుల్ గా అండి క్రౌడ్ ని ఎంటర్టైన్ చేసింది. అద్రగొట్టింది రిచా ఘోష్. ఈ రోజు 24 బాల్స్ లో 34 రన్స్. ఈ రోజు రిచా ఘోష్ కొట్టినటువంటి ఆ 34 రన్స్ ఆ టైంలో అంత ధాటిగా 141 స్ట్రైక్ రేట్ తో కొట్టినటువంటి ఆ రన్స్ చాలా బూస్టప్ ఇచ్చాయి ఆ రన్స్ మన భారత జట్టుకు. ఈ రోజు దీప్తి శర్మ, రిచా ఘోష్ గనక ఫ్లాప్ అయ్యి ఉంటే ఫస్ట్ వికెట్ భాగస్వామ్యం 104 పరుగుల భాగస్వామ్యానికి ఒక అవమానం జరిగి ఉండేది నా ఒపీనియన్ లో. సో డామ్ షూర్ గా అండి అప్లాజ్ దీప్తి శర్మ అండ్ రిచా ఘోష్ కి. ఎందుకంటే రిచా ఘోష్ కొట్టినటువంటి ఆ కొట్టుడికి 24 బాల్స్ లో 34 రన్స్ కొట్టుడికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బౌలర్స్ ను మార్చారు. లాబా, కాకా, క్యాప్, మధ్యలో డి క్లార్క్, ఎంతమంది బౌలర్స్ ని మార్చినా గానీ దీప్తి శర్మ అవుట్ అవ్వట్లేదు,
రిచా ఘోష్ బాదుతోంది. అలాంటి టైంలో ఇక ఓవర్స్ అన్ని అయిపోతున్న టైంలో డెఫినెట్ గా హిట్టింగ్ కి వెళ్ళాలి కాబట్టి రిచా ఘోష్ హిట్టింగ్ కి వెళ్ళింది. సో కాకా బౌలింగ్ లో దాదాపు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి రిచా ఘోష్ అవుట్ అయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాధా యాదవ్ దీప్తి శర్మతో కలిసి మళ్ళీ ఇంకా సింగిల్స్ తీస్తూ, అంటే ఏ ఒక్క డాట్ బాల్ కూడా ఆడకూడదు అన్న లక్ష్యంతో రాధా దీప్తి ఇద్దరు చిట్ట చివరి బాల్ దాకా ఆడారు. ఇంకా చిట్ట చివరి బాల్ ఏంటంటే సింగిల్ తీయగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి రన్ లో కూడా 2 runs ట్రై చేద్దాం, మహా అయితే వికెట్ పోతుంది అంతే, లాస్ట్ బాల్ కదా, లెట్స్ ట్రై అన్నట్టుగా పరిగెత్తారు. సో అదే అండి ఈరోజు ఆడినటువంటి ఆటలో స్ఫూర్తి. సో 50 overs లో 5.96 రిక్వైర్డ్ రన్ రేట్ ఇస్తూ 298 runs కొట్టింది మన భారత జట్టు. అబ్బా 330, 350 కొట్టలేకపోయారే అన్నటువంటి ఒక ఒత్తిడి అయితే ఉంది. ఎందుకంటే ఆ గ్రౌండ్ చేజింగ్ చేసేటటువంటి వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. సెకండ్ ఆడేటటువంటి వాళ్ళు అంటే బ్యాటింగ్ వచ్చేటటువంటి వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉంటుంది. బౌలింగ్ చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఆ మంచు పడుతూ ఉండడం వల్ల బాల్ మీద గ్రిప్ దొరకక చాలా చాలా ఇబ్బంది పడతారు. నిజానికి మన బౌలర్స్ కూడా అలాగే చాలా ఇబ్బంది పడ్డారు. బట్ స్టిల్ అంత ఇబ్బందిలో కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు మన వాళ్ళు, అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే సౌత్ ఆఫ్రికా వైపు అండి లారా ఓల్వాట్, ఈ రోజు వాళ్ళు ఓడిపోయినప్పటికీ లారా ఓల్వాట్ డెఫినెట్ గా అందరి మనసులు, క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంటుంది. ఎందుకనంటే ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఉండాలి, ఓపెనర్ గా వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఇన్నింగ్స్ ఎలా ఉండాలి. లారా ఓల్వాట్ ఇన్నింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. ఎక్కడ అండి స్ట్రైక్ రేట్ 100కి దిగదు లారా ఆడేటప్పుడు. 103 స్ట్రైక్ రేట్ తో 98 నిమిషాల్లో 101 runs కొట్టిందండి. 11 బౌండరీస్, ఒక 6. అస్సలు పొరపాటున కూడా ఎక్స్ట్రాడినరీ బాల్ వస్తే టచ్ చేయదు, వేస్ట్ బాల్ వస్తే వదిలిపెట్టదు. అంత బాగా లారా ఓల్వాట్ ఆడుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళ మరో ఓపెనర్ తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. అయితే అమన్జోత్ కౌర్ దెబ్బకు టాజ్మిన్ రన్అట్ అయ్యింది. అంటే మనకు దక్కినటువంటి ఫస్ట్ వికెట్ ఈ రోజు రన్అట్ రూపంలో దక్కింది. ఇంకా ఆ తర్వాత రెండో వికెట్ మనకు చాలా తొందరగానే దక్కింది. బాష్ ను శ్రీచరణి అద్భుతమైన బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో భారత్ జట్టు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కాకపోతే అక్కడి నుంచి 3వ వికెట్ 4వ వికెట్ కు స్లోగా భాగస్వామ్యాన్ని నిర్మించుకుంటూ వెళుతోంది లారా. అయితే 3వ వికెట్ రూపంలో 4వ వికెట్ రూపంలో లూస్ అండ్ క్యాప్ ఇద్దరిని షఫాలి వర్మ బ్యాక్ టు బ్యాక్ 2 ఓవర్లలో అవుట్ చేయడము ఎక్స్ట్రాడినరీ బ్రేక్ త్రూ ఈరోజు మన మ్యాచ్ లో. ఎందుకంటే ఒక రేంజ్ లో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతోంది. పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి హర్మన్ ప్రీత్ కౌర్ బౌలర్స్ ని మార్చి ప్రయోగించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే షఫాలి వర్మ రంగంలోకి దిగిందో దెబ్బకు కాట్ అండ్ బోల్డ్ గా సోనే లూస్ ని క్రీజ్ నుంచి పెవిలియన్ కు పంపించింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మరో ఓవర్ వేసినటువంటి షఫాలి వర్మ క్యాప్ ను అవుట్ చేసింది. కీపర్ రిచా ఘోష్ క్యాచ్ పట్టి మారిచానే క్యాప్ ని అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత అండి మనకు చాలా చాలా పెద్ద ప్రెజర్ మొదలయ్యింది. జాఫ్తా వచ్చిన తర్వాత మరి కాస్త పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతోంది. కానీ జాఫ్తాను అద్భుతంగా దీప్తి శర్మ అవుట్ చేయడంతో మరొకసారి మనం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కానీ 5 వికెట్ల తర్వాత అండి మన భారత జట్టులో ఒక ప్రెజర్ అనేది పెరిగిపోయింది. వికెట్లు పడట్లేదు అవతల. 6వ వికెట్ కు సౌత్ ఆఫ్రికా 61 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. అంటే 148 runs దగ్గర వాళ్ళది 5వ వికెట్ పడితే 209 runs వరకు కూడా వికెట్ పడనటువంటి పరిస్థితి. అద్భుతంగా యానీ, డెరెక్సన్, లారా ఇద్దరు ఆడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న టైములో అద్భుతమైన బౌలింగ్ లో దీప్తి శర్మ డెరెక్సన్ ని బౌల్డ్ చేసింది. దెబ్బతో ఒక్కసారిగా భారత జట్టు శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అంటే 6వ వికెట్ తీసిన తర్వాత మనకు చాలా చాలా ఒత్తిడి తగ్గింది. కానీ మరోపక్క లారాని అవుట్ చేయడానికి ఎంతమంది బౌలర్స్ కష్టపడుతున్నా గానీ లారా అవుట్ అవ్వట్లా. లారా అవుట్ కాకపోతే ప్రెజర్ ఏంటంటే తర్వాత డీ క్లార్క్ వస్తుంది. డీ క్లార్క్ బాదుతూ ఉంటే లారా స్ట్రైక్ రొటేట్ చేస్తూ నీట్ గా విజయం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ట్రయాన్ ను దీప్తి శర్మ ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకు 2 వికెట్లు పడడంతో ప్రెజర్ పెరిగింది. ఇక నిజానికి అంతకుముందు 220 runs దగ్గర 7వ వికెట్ గా లారా అవుట్ అయింది. లారా అవుట్ అయినటువంటి ఆ బాల్ కూడా అంటే ఎక్స్ట్రాడినరీ బాల్, డామ్ షూర్ గా పైకి ఖచ్చితంగా లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బాల్. అలాంటి బాల్ ని దీప్తి శర్మ ప్రయోగించింది. ఎందుకంటే ఆ బాల్ ని నార్మల్ గా ముట్టుకున్నా గానీ డామ్ షూర్ గా కీపర్ కి క్యాచ్ వెళుతుంది, బాల్ అలా టర్న్ అవుతోంది. అయితే అమన్జోత్ కౌర్ పట్టినటువంటి క్యాచ్ అంటే ఎక్స్ట్రాడినరీ క్యాచ్. అది అసలు దాదాపు 1కి 2 సార్లు ఆ బాల్ మిస్ అవుతూ ఉన్నప్పటికీ ఎట్ ఎనీ కాస్ట్ నేను ఈ క్యాచ్ పట్టాల్సిందే అని అమన్జోత్ కౌర్ పట్టినటువంటి క్యాచ్ ఈరోజు చాలా చాలా కీలకం లారాని అవుట్ చేయడంలో. ఎందుకంటే మన సెమీఫైనల్స్ లో మీరు గమనిస్తే జెమిమా రాడ్రిగ్స్ కి 3 లైఫ్లు వచ్చాయి. లైఫ్ల మీద లైఫ్లు. అసలు
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పైగా కీపర్ జమీమా క్యాచ్ ని మిస్ చేసింది. మీరు చూస్తే చాలా ఈజీ క్యాచ్ ని మిస్ చేసింది. దాని కాస్ట్ చాలా ఎక్కువ, ఒక క్యాచ్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువ. సో ఈ రోజు అలాంటి తప్పు అమన్జోత్ కౌర్ చేయలేదు. లారాని అవుట్ చేయడంలో దీప్తి శర్మ బాల్ ఎంత ఎక్స్ట్రాడినరీయో ఈ క్యాచ్ అంత ఎక్స్ట్రాడినరీ. సో లారా ఎప్పుడైతే అవుట్ అయ్యిందో హమ్మయ్యా అని అనుకునేటటువంటి పరిస్థితి. కాకపోతే విశాఖపట్నంలో మన వాళ్లకు ముచ్చెమటలు పట్టించిన డి క్లార్క్ రంగంలోకి దిగింది. రావడమే బౌండరీలు బాదడం మొదలెట్టింది. కాకపోతే మరోపక్క కాకా, ఎమ్లాబా ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. బౌలింగ్ లో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ గాని బ్యాటింగ్ లో చాలా చాలా కష్టం. అప్పటికే కాకా దీప్తి శర్మ వేసిన ఓవర్ ని చాలా కష్టపడి కింద మీద పడి ఒక రన్ కూడా కొట్టకుండా ఓవర్ ముగించింది. కానీ డి క్లార్క్ మన తెలుగమ్మాయి శ్రీచరణి వేసినటువంటి ఒక ఓవర్ ని చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. పైగా శ్రీచరణి ఒక వైడ్ 4, ఆ తర్వాత మళ్ళీ వైడ్ వేయడము, అంతకుముందే ఒక బౌండరీ బాదడము, ఆ తర్వాత బౌండరీ బాదడము, అంటే ఒక్క ఓవర్ ని ఫుల్ గా పిండేసింది డి క్లార్క్. అంటే 67 రన్స్ కొట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ని ఒక ఓవర్ అయిపోగానే 53 రన్స్ సిచ్యువేషన్ కి తెచ్చిపెట్టింది. సో అలాగే ముందుకు వెళ్లి భారత జట్టుకు షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో కాకా పరిగెత్తుతుంటే దీప్తి శర్మ కొట్టినటువంటి ఆ త్రో రిచా ఘోష్ పట్టుకొని ఇమ్మీడియట్ గా వికెట్ల కొట్టడం, ఆ రన్అట్ దెబ్బకు ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా వాళ్ల మొహాలు మాడిపోయాయి. డి క్లార్క్ కి అప్పుడే అర్థమైపోయింది ఒక్క వికెట్ తో ఇంకా 5 ఓవర్లు ఆడడం చాలా కష్టము, అది కూడా పించ్ హిట్టింగ్ కెళ్లి ఆడడం కష్టం అన్న విషయం డి క్లార్క్ కి అర్థమైపోయింది. బట్ స్టిల్ తప్పని పరిస్థితి. డి క్లార్క్ కొట్టినటువంటి బాల్ ని హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో దీప్తి శర్మ 5 వికెట్లు సొంతం చేసుకుంది. అంటే ఈరోజు కీలకమైనటువంటి లారా వికెట్ ని అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ని కుప్పకూల్చింది దీప్తి శర్మ. పైగా ఒక రన్అట్ లో కూడా కీలకమైన పాత్ర పోషించింది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో వచ్చే కీలకమైన 2 బ్యాట్స్మెన్ ని కుప్పకూల్చడంలో షఫాలి వర్మ తోడ్పడింది. సో మొత్తానికండి దీప్తి శర్మ 9.3 ఓవర్స్ లో 5 వికెట్లు తీసింది. 4.1 ఎకానమీ, అంటే 5 ఎకానమీ ఇవ్వలేదు దీప్తి శర్మ. ఇక శ్రీచరణి వేసినటువంటి బౌలింగ్ కూడా అండి అద్భుతమైనటువంటి బౌలింగ్. శ్రీచరణి వేసినటువంటి 9వ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. అంతకుముందు మీరు చూస్తే 8 ఓవర్లలో చాలా చాలా తక్కువ రన్స్ ఇచ్చింది శ్రీచరణి. ఈరోజు ఎక్కువగా మన జట్టులో రన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే రాధా యాదవ్, అమన్జోత్ కౌర్. వీళ్ళు 8కు పైగా ఎకానమీతో బాల్స్ వేశారు. బట్ మిగతా బౌలర్స్ దీప్తి శర్మ, షఫాలి వర్మ, శ్రీచరణి దాదాపు ఫస్ట్ వేసినటువంటి 8 ఓవర్స్ ఆ దెబ్బకు సౌత్ ఆఫ్రికా యొక్క రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతూ టపా వికెట్లు పడుతూ లాస్ట్ లో ఫుల్ గా ప్రెజర్ అయిపోయింది. ఎప్పట్లాగే మెన్స్ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా చోకింగ్ కి ఎలాగైతే గురవుతుందో ఎగ్జాక్ట్ గా అలాంటి చోకింగ్ కి గురయ్యిందా అని చెప్పి అనిపించింది. కానీ వాళ్ళ కెప్టెన్ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ గెలిపించాలి అన్నంత ఆ పట్టుదలతో ఆడిన విధానం చూస్తే కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇది కదా అని చెప్పి అనిపించింది. బట్ స్టిల్ ఒక్కరాడితే సరిపోదు కదండి. నేను మీకు మొన్న అదే చెప్పాను, మొన్న కాదు నిన్న ఒక వీడియోలో అదే చెప్పాను. మీరు చూసారా? వాళ్ళ లారా 103 స్ట్రైక్ రేట్ తో సెంచరీ కొట్టినప్పటికీ వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? ఎందుకంటే లారాకు తోడుగా మరొకరు బలంగా లేరు. సో ఇప్పుడు లారా సెంచరీ కొడితే ఏంటి, ఎంతసేపు ఉంటే ఏంటి? సేమ్ సిచ్యువేషన్ మన సెమీఫైనల్స్ లో జెమిమా రాడ్రిగ్స్ ఆడింది కదా అని చెప్పి కేవలం ఆమెను మాత్రమే ఆకాశానికి ఎత్తేసి మనోళ్ళు మిగిలిన వాళ్ళని పక్కన వారేశారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఆడిన 89 రన్స్ పక్కన వారేశారు. దీప్తి శర్మ ఆడినటువంటి 140 స్ట్రైక్ రేట్ తో 30కి పైగా ఆడినటువంటి రన్స్ పక్కన వారేశారు. ఆ దీప్తి శర్మ రన్అట్ కూడా జెమిమా రాడ్రిగ్స్ వల్లే అయింది సెమీఫైనల్స్ లో, మనకు తెలుసు. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ 160, 180 స్ట్రైక్ రేట్ తో వాళ్ళు బాదినటువంటి పరుగులు 30కి పైగా, అవన్నీ మర్చిపోయారు జనాలు. ఓ అని చెప్పి జెమిమా రాడ్రిగ్స్ ని పైకెత్తడం మొదలెట్టారు సెమీఫైనల్స్ లో. కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే ఆడి మిగతా ఎవరు సపోర్ట్ లేకపోతే ఏం జరుగుతుంది అన్నది నేను నిన్న విశ్లేషించాను. చాలా మందికి అర్థమయ్యింది, క్రికెట్ చూసే వాళ్లకు గొర్రెలకు అర్థం కాలేదు. అందులో నేను మతం గురించి మాట్లాడలేదు, రిలీజియన్ పేరెత్తలేదు, అసలు ఏం మాట్లాడలే. క్రికెట్ అనాలిసిస్ ఇచ్చాను. ఒక్కరు కాదు నాయన, క్రికెట్ అంటే మల్టిపుల్ పీపుల్ ఆడాల్సింది. ఎందుకంటే అది ఒక టీమ్ గేమ్. కేవలం ఒక్కరు మాత్రమే ఆడితే సరిపోదు, అది నేను చెప్పింది. సో ఇప్పుడు ఏమైంది చూడండి మీరు. ఈరోజు లారా సెంచరీ కొట్టింది. లారాకు తోడుగా ఒక్కరన్నా ఈరోజు హాఫ్ సెంచరీ కొట్టారేమో చూడండి. సౌత్ ఆఫ్రికాలో ఒక్కరన్నా నిలబడ్డారేమో చూడండి లారాకు తోడుగా. ఎవ్వరూ లేరండి. ఇంకేమి గెలుస్తారు వాళ్ళు? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కేవలం ఒక్కరు సెంచరీ కొడితే సరిపోదు. కేవలం ఒక్కరి వల్ల ఎప్పుడు క్రికెట్ అనేది గెలవడం ఉండదు. అలా గెలిచే సిచ్యువేషన్ రేర్ ఆఫ్ ద రేరెస్ట్. ఏ కపిల్ దేవ్ 175 రన్స్ నాట్అవుట్ గా నిలబడ్డాడే అలాంటి సిచ్యువేషన్ లో వస్తుంది. అందులో కూడా వికెట్ పడకుండా కాసేపు అన్నా కొంతమంది ఉండగలిగారు అని చెప్పి నేను విశ్లేషణ ఇచ్చాను. ఈరోజు సౌత్ ఆఫ్రికా టీం పరిస్థితి చూడండి ఏం జరిగిందో. మన భారత్ జట్టులో మీరు చూడండి. భారత్ జట్టులో కేవలం షఫాలి వర్మ, స్మృతి మందన వాళ్ళిద్దరూ 104 రన్స్ కొట్టి ఫస్ట్ వికెట్ కి వదిలేసింటే
ఏమై ఉండేది? ఈ రోజు మిడిల్ ఆర్డర్ లో వచ్చినటువంటి దీప్తి శర్మ గాని రిచా ఘోష్ గాని ఆడకపోయింటే ఎంత దారుణంగా ఉండేది మన పరిస్థితి. బ్యాటింగ్ వీళ్ళిద్దరు గనక ఆడకపోతే, అలాగే వికెట్లు పడకపోతే ఎంత దారుణంగా ఉండేది పరిస్థితి. సో అందరి యొక్క ప్రతిభ అనేది ఉంటుంది, కొంతమంది ఆ మ్యాచ్ లో ఎక్కువగా ఉంటుంది. బట్ బ్యాటింగ్ విషయానికి వచ్చినప్పుడు అంటే కేవలం ఒక్కరు మాత్రమే సెంచరీ బాద్తాను అంటే సరిపోదు. సో టీమిండియా ఏంటంటే ఒక జట్టుగా కలిసి ఆడింది. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఈరోజు మన వాళ్ళు ఇచ్చారు. ఓవరాల్ గా మన భారత మహిళలకు వరల్డ్ కప్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ రావడం అన్నది చాలా మంది మన భారతదేశంలో మహిళలకు, ముఖ్యంగా మహిళా ప్లేయర్స్ కు చాలా చాలా బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. అన్నట్టు ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని షఫాలి వర్మకి ఇచ్చారు. ఇప్పుడే నేను చూస్తున్నాను, 78 balls లో 87 runs కొట్టింది షఫాలి వర్మ. అలాగే 36 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. డెఫినెట్ గా అండి ఇది చాలా కష్టం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం కూడా. ఎందుకంటే దీప్తి శర్మకి ఇవ్వాలా, షఫాలి వర్మకి ఇవ్వాలా అన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 5 వికెట్లు తీయడం అంటే దట్ ఈస్ ఈక్వాలెంట్ టు సెంచరీ. నిజానికి దీప్తి శర్మకి ఇవ్వాల్సింది ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. కాకపోతే ఏం చేశారంటే మనోళ్ళు కాలేజ్ లెవెల్లో ఆలోచించినట్టుగా సెలెక్టర్స్ ఎలాగూ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రాబోతోంది, 22 వికెట్లు తీసింది, 215 runs కొట్టింది, సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలి వర్మకి ఇద్దామని చెప్పి ఆలోచించినట్టున్నారు. బట్ స్టిల్ టఫ్ డిసిషన్ లేండి, షఫాలి వర్మకి ఇవ్వాలా దీప్తి శర్మకి ఇవ్వాలా. ఎందుకంటే షఫాలి తీసినటువంటి 2 వికెట్లు కూడా చాలా చాలా కీలకమైన వికెట్లు. దీప్తి శర్మ తీసినటువంటి లారా వికెట్ గానీ, డి క్లార్క్ వికెట్ గానీ చాలా చాలా కీలకమైనటువంటి వికెట్లు. బట్ స్టిల్ ఓవరాల్ గా మొత్తానికి ఓ వర్మ ఓ శర్మ ఇద్దరు కలిసి ఈరోజు ఒక ఊపు ఊపారు. ఎలాగైతే తిలక్ వర్మ దుబాయ్లో పోయిన నెల ఉతికారేశాడు, మళ్ళీ ఈరోజు మనకు ఇంకో వర్మ దొరికారు, షఫాలి వర్మ. రోహిత్ శర్మ పోతే అక్కడ అభిషేక్ శర్మ వచ్చినట్టు ఇక్కడ దీప్తి శర్మ అనమాట. మాట్లాడుకోవడానికి సరదాగా ఉంది కానీ బట్ స్టిల్ ఓవరాల్ గా అండి అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మధ్యలో కాస్త విఫలమైన హర్మన్ ప్రీత్ కౌర్ కంబ్యాక్ ఇవ్వడం గానీ, బ్యాక్ టు బ్యాక్ ఆమె హాఫ్ సెంచరీస్ బాత్తూ రావడము, రిచా ఘోష్ ఎక్కడ కూడా విఫలం అవ్వకుండా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడము. విశాఖపట్నంలో 90కి పైగా పరుగులు కొట్టింది రిచా ఘోష్. మనకు తెలుసు ఆ రోజు దురదృష్టవశాత్తు మనం మ్యాచ్ ఓడిపోయాము. బట్ స్టిల్ ఆ తర్వాత కూడా చూస్తే రిచా ఘోష్ ఎప్పుడు వచ్చినా గానీ అండి ఉతికి ఆరేస్తోంది. అలాగే మన తెలుగు అమ్మాయికి కూడా అద్భుతంగా అండి ఓవరాల్ గా 15 వికెట్లు ఈ సిరీస్ లో దక్కడము, ఒక మంచి బౌలర్ గా మన తెలుగు అమ్మాయి శ్రీచరణి ఎవాల్వ్ అవ్వడము నాకైతే ఒక తెలుగు వాడిగా చాలా చాలా సంతోషంగా ఉంది. మరింత మంది తెలుగు అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి ఒక మంచి ఇన్స్పిరేషన్ గా శ్రీచరణి ఈ సిరీస్ లో ఆడినటువంటి ఆట ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అదే విషయం. ధన్యవాదాలు.